కుమ్రం మాచోబా జిల్లా ప్రధాన వార్తలను చూస్తే సిర్పూర్తి మండలం భూపాలపట్నం వద్ద అర్ధరాత్రి యూరియా పంపిణీ కలకలం సృష్టించింది. కాగజ్నగర్ పట్టణంలోని కనకదుర్గ ట్రేడింగ్ కంపెనీకి చెందిన యూరియాను లారీలో తీసుకువచ్చి అర్ధరాత్రి పంపిణీ చేయడంపై కొందరు రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని లారీతో పాటు డీలర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. గత 2 ఏళ్లుగా తాము యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ సొసైటీ కార్యాలయాల వద్ద గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని వెయిట్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమకు యూరియా పంపిణీ చేయకుండా అక్రమంగా డీలర్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కై అక్రమంగా యూరియా పంపిణీ చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్రం మాచోబా జిల్లా కాగజ్నగర్ మండలం సిఆర్ నగర్, మహాజన్గూడ గ్రామాలకు చెందిన మహిళలు రోడ్డెక్కారు. కొద్ది రోజులుగా తమ గ్రామానికి తాగునీటి సౌకర్యం లేకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కాగజ్నగర్ ఆసిఫాబాద్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కిలోమీటర్ పైగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే అధికారులు తమ గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. కుమ్రం మాచోబా జిల్లా రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య స్రవంతిని గొడ్డలతో నరికి చంపాడు భర్త తిరుపతి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.